జ్యోతిష శాస్త్రపరంగా మీ జాతక చక్రంలో పితృదోషాలున్నాయని ఎలాంటి సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చో, పితృదోషాలున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో, పితృదోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి పాటించాల్సిన ప్రత్యేకమైన పరిహారాలేంటో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఏ వ్యక్తికైనా సరే జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రంలో పితృదోషాలు ఉన్నట్లయితే కొన్ని సంకేతాల ద్వారా వాటిని తెలుసుకోవచ్చు. ఏ గృహంలో అయితే ఇంటి యజమానికి పితృదోషాలు ఉంటాయో ఆ గృహంలో తరచుగా పాలు పొంగిపోతూ ఉంటాయి. తరచుగా పాలు పొంగిపోతూ ఉన్నట్లయితే ఆ ఇంట్లో పితృదోషం ఉన్నట్లు గుర్తించాలి. అలాగే కొత్తగా గృహ నిర్మాణం చేసినటువంటి గృహానికి కూడా గోడలలో చీలికలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే ఆ ఇంటి యజమానికి పితృదోషం ఉన్నట్లుగా గుర్తించాలి. అలాగే ఎన్నిసార్లు రిపేర్ చేయించినా గృహంలో నీటి కుళాయిలకు ఎప్పుడూ ఏదో ఒక సమస్య వచ్చి నీరు వృధా అయిపోతూ ఉన్నట్లయితే ఆ ఇంటి యజమానికి పితృదోషం ఉన్నట్లుగా గుర్తించాలి. అలాగే స్వప్నంలో ఇంటి యజమానికి తరచుగా గతించినటువంటి పితృదేవతలు కనిపించి ఆహారం కానీ వస్త్రాలు కానీ అడుగుతూ ఉన్నట్లయితే ఆ ఇంటి యజమానికి పితృదోషం ఉన్నట్లుగా గుర్తించాలి. ఈ సంకేతాలు ఏవి కనిపించినా కూడా ఇంటి యజమానికి పితృదోషం ఉంది అని గుర్తించాలి. అదేవిధంగా జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రములో రవిగ్రహాన్ని పితృగ్రహము అంటారు. ఏ వ్యక్తికైనా జాతక చక్రములో రవిగ్రహం శనిగ్రహంతో కలిసి ఉంటే దాన్ని పితృదోషం అంటారు. అదేవిధంగా జాతక చక్రంలో ఉన్నటువంటి 12 స్థానాలలో లగ్నం నుంచి చూసినప్పుడు 2వ స్థానాన్ని కుటుంబ స్థానం అంటారు. కుటుంబ స్థానంలో ఏ వ్యక్తికైనా శని ఉన్నట్లయితే ఆ వ్యక్తికి పితృదోషం ఉన్నట్లుగా గుర్తించాలి. కాబట్టి రవిగ్రహం శనిగ్రహంతో కలిసిన జాతక చక్రములో 2వ స్థానములో జన్మకుండలిలో శనిగ్రహం ఉన్నా కూడా జ్యోతిష శాస్త్రపరంగా దాన్ని పితృదోషం అని పిలుస్తారు. సంకేతాల ద్వారా కానీ జ్యోతిష శాస్త్రపరంగా జన్మకుండలిలో కానీ ఈ విధంగా పితృదోషాన్ని గుర్తించవచ్చు. పితృదోషం ఉన్నప్పుడు ఎంత కష్టపడి చదివినా విద్యలో ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి. బాగా కష్టపడి చదువుకున్న ఉద్యోగం రావటం ఆలస్యం అవుతుంది, వివాహం ఆలస్యం అవుతుంది, కుటుంబ కలహాలు ఉంటాయి, సంతానం కలగటం ఆలస్యం అవుతుంది, మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది, జీవితంలో అభివృద్ధి ఆలస్యం అవుతుంది, రుణబాధల వల్ల ఇబ్బందులు ఉంటాయి, అకారణ శత్రుత్వాలు పెరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా పితృదోషం వల్ల ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. పితృదోషాలు అనేవి సంపూర్ణంగా పోగొట్టుకోవాలంటే పరిహార శాస్త్రంలో చెప్పబడినటువంటి కొన్ని పరిహారాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైనటువంటి పరిహారాలు అమావాస్య పౌర్ణమి పరిహారాలు. ఈ అమావాస్య పౌర్ణమి పరిహారాల్లో ముఖ్యమైన పరిహారం ఏంటంటే అమావాస్యకి పౌర్ణమికి ఉపవాసం ఉండాలి. కనీసం 12 పౌర్ణములు 12 అమావాస్యలు ఉపవాసం ఉన్నట్లయితే పితృదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే అమావాస్య పౌర్ణమి తిథుల్లో స్వయం పాకంతో పాటుగా పులిహోర ఎవరికైనా పంచిపెట్టాలి. దీనివల్ల కూడా పితృదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఎక్కడైనా ప్రసిద్ధ దేవాలయ ప్రాంగణంలో ఆకలితో ఉన్నవారికి అమావాస్య పౌర్ణమి తిథి ఉన్న రోజుల్లో అన్నదానం చేయాలి. ఈ 2 తిథుల్లో కూడా దేవాలయ పరిసర ప్రాంతంలో ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేస్తే పితృదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే వీలైనప్పుడల్లా గోసేవ చేయాలి, గోమాతకు ఆహారం తినిపిస్తూ ఉండాలి. దీనివల్ల కూడా పితృదోష తీవ్రత తగ్గుతుంది. అలాగే ప్రతిరోజు ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం స్వీకరించి పని మీద బయటికి వెళ్ళాలి. దానివల్ల కూడా పితృదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. పితృదోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే గోకర్ణం క్షేత్రము లేదా త్రయంబకేశ్వర్ క్షేత్రంలో నారాయణ బలి పూజ అనే ప్రత్యేకమైన పూజను నిర్వహించుకోవటం ద్వారా కూడా పితృదోష తీవ్రత తగ్గింపజేసుకోవచ్చు. అయితే ఈ పూజ చేయించుకోలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా అమావాస్య పౌర్ణమికి సంబంధించిన ఈ శక్తివంతమైన పరిహారాలు కనీసం 12 పౌర్ణములు 12 అమావాస్యలు పాటించడం ద్వారా కూడా సంపూర్ణంగా 7 తరాల నుంచి ఏర్పడేటటువంటి పితృదోషాలు పితృశాపాల తీవ్రతను తగ్గింపజేసుకొని పితృదేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు.